పశ్చిమ గోదావరి జిల్లా తణుకు ది ప్రైమరీ మెడికల్ ప్రాక్టీషనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ తణుకు మండలం అధ్యక్షులు ఏవి నరసింహారావు అధ్యక్షతన లక్ష్మీ థియేటర్ వీధిలో ప్రధాన కార్యదర్శి ఎస్ వీరేశలింగం ఆఫీస్ నందు పిఎంపీల అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథి కోనా హాస్పిటల్ వైద్యులు డాక్టర్ కె సునీల్ కుమార్ ఎంబీబీఎస్ ఎండీచే షుగర్ మరియు న్యూరో సైకియాట్రీ వ్యాధులు సంబంధించిన వ్యాధులపై పిఎంపీలకు అవగాహన సదస్సు నిర్వహించారు. అనంతరం రోగులకు ఉచితంగా వైద్యం చేసి మందులు పంపిణీ చేశారు. ఉంటుంది ఇక్కడ కదా మన ఆల్కహాల్ విత్డ్రాల్ కేసెస్ చాలామంది ఆల్కహాల్కి ఎడిక్ట్ అయిపోయి రోజుకి బాగా ఎక్కువ అమౌంట్ ఆఫ్ ఆల్కహాల్ తీసుకుని దానివల్ల నరాల వీక్నెస్ మెల్లగా స్టార్ట్ అయ్యి ఓకే ఆ తర్వాత ఇంకా ఒకేసారి సడన్గా ఏంటంటే ఒక స్టేజ్కి వెళ్తారు. ఆల్కహాల్ ఇండ్యూస్డ్ సైకోటిక్ డిజార్డర్ అంటమాట. డెలీరియం కానీ ఆల్కహాల్ ఇండ్యూస్డ్ సైకోటిక్ డిజార్డర్ కానీ దీంట్లో ఎలా ఉంటుందంటే మనుషులు ఏదో కనిపిస్తున్నట్టు మాటలు వినిపిస్తున్నట్టు ఉంటాం. ఇంట్లో ఉన్నా కానీ ఏదో పొలంలోకి వెళ్ళినట్టు లేదంటే పని చేస్తున్నట్టు లోడ్ వచ్చిందా సరుకులు వచ్చినాయా ఈ టైప్ ఇంకా పరాగ్గా మాట్లాడటం, ఎవరెవరో మాట్లాడిన పట్టడం, చంపేస్తాను ఈ టైప్లో అన్నట్టు మాట్లాడిన పట్టడం. సో ఈ టైప్ ఉంటుంది. వీళ్ళు ఏంటంటే మనం చూసుకోవాల్సిన మెయిన్ ఇలా అనిపించిందంటే స్టార్ట్ అయిందంటే ఇంకా తర్వాత అది ఇంకా పెరిగే ఛాన్స్ ఉంటుంది. సో అప్పటికే మనం ట్రీట్మెంట్ స్టార్ట్ చేసేయాలన్నమాట. లేదంటే ఇంకా పర్ డే టైం సప్లిమెంటేషన్ ఇచ్చేసి దాంతోపాటు ఇంకా లోజిపమ్ అప్ టు అతను తీసుకునే క్వాంటిటీ బట్టి ఉంటుంది అన్నమాట. సో గ్రాడ్యువల్గా ట్యాపర్ చేసుకుంటూ వచ్చి ఆ తర్వాత ఇంకా దాంతోపాటు ఇంకా సప్లిమెంటేషన్ ఉంటాయి. ఆల్కహాల్ మీదకి వెళ్ళకుండా ఉండటానికి లైక్ క్యాంప్రోసైడ్ కానీ నాట్రెక్సోన్ కానీ ఇలాంటి మెడిసిన్స్ పెట్టుకుని ఇంకా పంపించుకుంటే మళ్ళీ తర్వాత రిపీట్ కాకుండా ఉంటాయి. ఇది జనరల్గా ఏంటంటే ఆల్కహాల్కి సెరటోనిన్ లెవెల్స్ కానీ నారెపినెఫ్రిన్ లెవెల్స్ తేడా రావడం కానీ డోపమిన్ లెవెల్స్ బాగా ఎక్కువ ఫ్లక్చుయేట్ అయితే కొంతమందికి బాగా ఇంక్రీజ్ అవుతాయి సడన్గా, లేదంటే బాగా డౌన్ఫాల్ ఉంటుంది అన్నమాట. సో దీనివల్ల ఏంటంటే ఈ మానసిక కంప్లైంట్స్ అవన్నీ వస్తాయి అన్నమాట. ప్లస్ అంత ఎడిక్షన్కి వెళ్ళినప్పుడు వాళ్ళకి పని మీద కూడా ఇంట్రెస్ట్ ఉండదు. వాళ్ళు వెళ్తారు, మార్నింగ్ ఏదో సంపాదించుకుంటారు, మధ్యాహ్నం తాగుతారు, మళ్ళీ నైట్ తాగుతారు, మళ్ళీ మార్నింగ్ మళ్ళీ లెంగానే తాగుతారు. ఎందుకు తాగుతారంటే ఇంకా వాళ్ళకి విత్డ్రాల్ సిమ్టమ్స్ వల్ల షేక్ వచ్చేస్తుంది. సో వాళ్ళు తాగాలని కాదు, ఆ షేక్ కంట్రోల్ చేసుకోలేక తప్పక ఇంకా వాళ్ళు ఎర్లీ మార్నింగ్ మళ్ళీ
ఐ ఓపెనర్ అంటారు. అంటే సో లేకుండానే ఒక 1 అవర్లో ఆల్కహాల్ తీసుకుని ఆ షేక్ తగ్గి మళ్ళీ పనికి వెళ్ళి సో వాళ్ళకి వచ్చే అమౌంట్లు చాలా వరకు ఆల్మోస్ట్ 50% ఆల్కహాల్కే పోతుంది అనమాట. సో ఈ కేసు జాగ్రత్తగా ఇలా చేసుకుంటే బాగానే ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఫిట్స్ కేస్ అనమాట. చాలామందికి సీజర్స్ అంటారు. సీజర్స్లో చాలా టైప్స్ ఉంటాయి. టోనిక్ సీజర్స్ ఒకటి, జనరల్ టోనిక్ క్లోనిక్ సీజర్స్ ఒకటి. ఇంకా సగం ఫిట్స్ కేసులు ఏంటంటే యాక్చువల్ ఫిట్స్ కాదు. సో ఈ మానసిక ఒత్తిడి పెరిగినప్పుడు ఏంటంటే ఆ నరాల వీక్నెస్ వల్ల ఫిట్స్ లాగా ఊపు వస్తుంది. కాలు చేతి కొట్టేసుకుంటాడు కానీ సింక్రోనైజ్డ్ మూమెంట్స్ ఉండవు. అంటే ప్రాపర్ ఫిట్స్ కాదు, కన్వర్షన్ డిజార్డర్ సూడోసైసిస్ అంటారు అన్నమాట. సో ఇది ఏంటంటే మానసిక ఒత్తిడి వల్ల ఏంటంటే బ్రెయిన్లో కొంచెం రసాయనాలు తేడా వచ్చి ఇలా ఫిట్స్ లాగా ఉంటాయి. సో ఫిట్స్కి ఒక రకమైన ట్రీట్మెంట్ ఉంటుంది, దీనికి ఒక రకమైన ట్రీట్మెంట్ ఉంటుంది. సో మనం ఈజీ తీసుకుని రూల్ అవుట్ చేసుకోవచ్చు అది ఫిట్సా కాదని. కానీ అది కూడా 50% స్పెసిఫిసిటీ ఉంటుంది అన్నమాట. వితిన్ ఫిట్స్ వచ్చిన 2 మినిట్స్లోనే మనం టెస్ట్లు పంపించే కొన్ని ఉంటాయి. అది 2-3 మినిట్స్లోనే పంపించాలి, లేదంటే మళ్ళీ ఆ రిజల్ట్ యాక్యురేట్గా ఉండదు. ఈజీ కూడాను ఫిట్స్ వచ్చినప్పుడు తీస్తేనే కరెక్ట్గా కొంచెం యాక్యురేట్గా ఉంటుంది. ఫిట్స్ అయిపోయినాక ఒక 10 నిమిషాలు ఈజీ తీసినా కానీ అది యాక్యురసీ కాదు. సో ఒకవేళ అది సీజర్స్కి అయితే ఒక రకమైన ట్రీట్మెంట్ ఉంటుంది. లెవోట్రిస్టమో, బ్రేవ్ పిల్లో, లేదా లాకోసమైడో, వాల్పెటో ఇలా పెట్టుకుంటాం. ఒకవేళ ఇది సూడో సీజర్స్ అని మనం కన్ఫర్మ్ చేస్తున్నాం అనుకో, సింక్రో ఇదొక కేసు. 3 డిసోసియేటివ్ డిజార్డర్స్ అంటారు అన్నమాట. ఇది కూడా మానసిక ఒత్తిడి వల్ల వస్తుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ కొంతమందికి సడన్గా కాలు చెయ్యి పైకి లేగట్లేదు, కాలు చేయి ఓ పక్కన పట్టు వదిలేసింది అంటారు. కొంతమంది దాన్ని ఏమంటారంటే స్ట్రోక్ అనుకుంటారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక కోడలు ఉంది, అత్తకి కోడలకి ఎప్పుడు ఏ గొడవలు జరుగుతున్నాయి అనుకోండి, అత్త బాగా కలిచేసి బాగా ఇసుకిచ్చేసి బాగా ఏదో గొడవ చేసింది అనుకోండి, కోడలకి లాగి పెట్టేసి పీకేద్దాం ఒకటికి కొడతాం అనిపిస్తుంది. కానీ ఆ భయంతో కొడితే ఏమైంది, తర్వాత నా హస్బెండ్ నన్ను చూసుకుంటాడు లేదా, ఆ పిల్లలు ఏమైంది, నేను రోడ్డు మీదకి వచ్చేస్తానా, ఆ భయంతో అటు లోపల ఏంటి చెయ్యెత్తాలని ఒక థాటు, రెండో పక్కించి ఏమైపోయింది